మింగినట్టున్నావు కొత్త ఆవకాయతో కొండంత వాయ. చిత్తం. ఆహా, చెయ్యి చూడగానే అలా చెప్పగలిగారో మహానుభావులు. ఆవకాయలో వేడుంటుంది. ఆ వేడి నాలాంటి వాడిగల వైద్యుడికి నాడిలో తెలుస్తుందిరా పోడి. ఇదిగో ఈ మాత్రలు తీసుకెళ్ళి రాత్రికి 2, పొద్దున 10 మింగు. జంటగా వెళ్ళి ఒంటిగా తగలడ్డావే. నేనండి? నిన్ను కాదు వాణ్ణి. నువ్వు వెళ్ళు. వస్తాను బాబాయ్. కోడలేదురా. కోడలేదంటే గోడలకేసి నీడలకేసి చూస్తావేరా గూడల జుట్టు వెధవా. ఏ అమ్మేశావా? ఆ కర్మ. సినిమాకి వెళ్ళావా? అందులో ఓ మంచి ఫైటింగ్ సీన్ వచ్చింది. హీరో రౌడీల్ని బాతున్నాడు. అది చూసి నీ కోడలు కయ్యి అని అమెరికాకి వినిపించేటంత గట్టిగా ఓ ఈల కొట్టింది. దాంతో దీని ముందు సీట్లో కూర్చున్న ఒక ఆవిడ గుండె దెబ్బ వచ్చి పడిపోయింది. నానా నానా నీకు కూడా నాకంత అదృష్టం కూడానా? ఆ ఈల విని ఆపరేటర్ ఎదిరిపడి సినిమా ఆపేసి లైట్లు వేశాడు. జనమంతా మా కేసు చూస్తుంటే సిగ్గేసి నేను పారిపోయొచ్చాను. అది మాత్రం కుర్చీ ఎక్కి నిలబడి మిగతా సినిమా కూడా చూపించమంటూ ఏలేసి గోల్ చేస్తోంది అక్కడ. అబ్బా, మనకు ఆ ఈలల గోల ఏల. ఈ ఈలన్నది ఈలలో కలలో మన ఇంటా వంట లేని విద్యే. అబ్బా, దాని ఈలతోనే చూస్తుంటే మధ్యలో నీ కవిత్వం గోలేమిటి నాన్న? తలవాచిపోతోంది. అగ ఏమిటి ఇందాక నువ్వు అక్కడ చేసిన పని? కోపడకండి, అంత శబ్దం వస్తుందని అనుకోలేదు. నిన్ను జన్మలో బయటికి తీసుకెళ్తే నా చెవిలో ఏలే చంపేవే. అంత మాట అనకండి. ఈల వేయటం నాకు మాత్రం ఇష్టమన్నా? ఏం చేయని చెప్పండి. ఎక్కువ సంతోషం కానీ బాధ కానీ కలిగినప్పుడు వేళ్ళు వాటంతటా అవే దగ్గర అవుతాయి, నోటి దగ్గరికి వెళ్ళిపోతాయి. లోపల నుంచి గాలి వస్తుంది, బయటికి శబ్దం వస్తుంది. ఇవన్నీ నాకు తెలియకుండానే జరిగిపోతాయండి. నా వల్ల కాదే. ఏలేసే పెళ్ళాన్ని ఏలుకోలేను. ఇవాళ రేపు వకీల్ గారిని కలిసి నీకు విడాకులు ఇచ్చేస్తాను. అంటే ఏంటండి? కోర్టు వారు నీకు నాకు ఇక ఏ సంబంధం లేదని కాగితం ఇస్తారు. అది క్షమించండి, ఇది బాధ. ఇలా ఓసి నీ బాధ తగలయ్యా. అమ్మా అమ్మా, గుండెకి కింద పడ్డ అప్పడల్లా గుండె చితికిపోయింది కదమ్మా. ఒరే కుంకాక్షి, ఇహ నుంచి క్షమించమని అది మీ ఆమె నడకు. ఆ సంబరంలో మళ్ళీ ఈల కొట్టిందంటే ఈ గుండెకి ఆ ఈల జోలవుతుంది. స్వస్తి. గుడ్డాడుతుంది. అమ్మ బాబాయ్, అదే లోపల కదా. ఏమిటయ్యా జబ్బు? నువ్వా? ఎరా గస్తీ గుమస్తాల చంకన సర్టిఫికెట్ల బస్తాతో బస్తీ అంతా గస్తీ తిరిగి వస్తున్నట్టున్నావు. ఏమైంది? ఉద్యోగం వచ్చిందే? రాలేదు నాన్న, ఇంకోటికి ఇచ్చేశారు. ఎవరైనా ఉద్యోగం రాకపోతే బాధపడతారు, నువ్వు సంతోషపడతావేరా అక్కుపక్షి? ఏం చేయను చావనా? ఆ కర్మకాలి ఉద్యోగం వచ్చి పట్టం వెళ్ళి కాపురం పెట్టాను అనుకో, నీ కోడలు నిమిషానికి ఒకసారి కై కై అని ఈల కొట్టిందంటే ఇదేదో దొంగల ముఠా నాయకురాలనుకుని పోలీసులు పట్టుకుని జైల్లో తోస్తారు. మొన్న ఏం జరిగిందో తెలుసా? తెలీదే. విను. పట్టణం తీసుకెళ్ళానా, అక్కడ రైలు ఎక్కబోతూ స్టేషన్ లో మామిడి తాండ్ర రమ్మేవాడిని చూసి కుకూ అని ఓ విసిరింది. అది గాడ్ తీయలేమో అనుకుని రైలు వెళ్ళిపోయింది. చస్తున్నాను అనుకో దీంతో. విధి వైపరీత్యం. మంచి మర్యాదలు గల మహామగువ మానవ సేవే మాధవ సేవని మనసారా నమ్మిన మహా ఇల్లాలు మర్రి చెట్టు మహాలక్ష్మమ్మ గారి ముద్దుల 3వ మనవరాలు కదా అని మనవి చేసుకుంటే, నాన్న నీ ప్రాసాపు చస్తున్నాను. ఈ జన్మలో నువ్వు కథ రాయలేవు, రచయితవి కాలేవు. ఇంకా ఎందుకు ప్రాస ప్రయాసను? మొక్కుబడికి బుక్కులెన్ని చదివినా పక్క చిక్కిన కుక్క గొడుగు మొక్కల, చదలు కొట్టేసిన చెక్క ముక్కల, కుక్క పీకేసిన పిచ్చి మొక్కల బిక్కమొహం వేసుకుని ఒక్క నోట్లో కుక్కుతూ బొక్కుతూ బెక్కుతూ చుక్కలు లెక్క పెడుతూ ఇక్కడే ఈ ఉక్కలో గుక్క పెట్టి ఏడుస్తూ ఈ చుక్కల చొక్కా వేసుకుని డొక్కు వెధవల గోళ్లు చెక్కుకుంటూ నక్క పీనుగుల చెక్కిలా తింటూ అరిటి తొక్కల ముంగిట్లో తుక్కుల చిక్కు జుట్టేసుకుని ముక్కుబడి పీరుస్తూ కోపం కక్కుతూ పెళ్ళాన్ని రక్కుతూ పెక్కు దిక్కుమాలిన పనులు చేస్తూ రెక్కలు తెగిన అక్కు పక్షిల నక్కి నక్కి ఈ చెక్క బల్ల మీద పక్క చుట్టలా పడుకోకపోతే ఏ పక్కకు ఓ పక్కకెళ్ళి పిక్కబలం కొద్దీ తిరిగి నీ డొక్క శుద్ధితో వాళ్ళని ఢక్కా ముక్కీలు తినిపించి నీ లక్కు పరీక్షించుకుని ఒక్క చక్కటి ఉద్యోగం చిక్కించుకుని ఒక్క చిక్కటి అడ్వాన్స్ చెక్కు చెదరకుండా పుచ్చుకుని తీసుకురావచ్చు కదరా తిక్క సన్నాసి.
ఇందులో 56 కాళ్ళు ఉన్నాయి తెలుసా? తెలిసింది. ఏమిటి? ఈ తిక్కలు మందు. కొంప ముంచావు కదయ్యా. ఈ కొట్లాటంటే నాకు ఇష్టం ఉండదు. సర్లే, ఏడ్చినట్టే ఉంది కానీ ఇంటికి వచ్చి డబ్బులు ఇచ్చాడు. నీకేంటయ్యా, చాలా నిజాయితీ పరుడివి, సిన్సియర్ గా కష్టపడి పనిచేస్తావు. ఎన్ని ఉద్యోగాలు మారితే నీకేంటి? మరి నాకు ట్యాక్సీ తీసుకోవయ్యా, తీసుకో. కానీ ఒక్క షరతు, నాకు 2 ట్యాక్సీలు 2 ఫ్యామిలీలు ఉన్నాయి. ఏ ఒక్క ట్యాక్సీ ఫెయిల్ అయినా ఓ ఫ్యామిలీ ఫెయిల్ అవుద్ది. సార్, నాదో చిన్న డౌట్. ఏమిటి? నేను సింగిల్ ఫ్యామిలీ నడపడానికి ఎడారిలో యమహా నడిపినట్టుంది. మీరు డబుల్ ఫ్యామిలీస్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు? ఏం చేస్తామయ్యా, ఒకటి శాపం ఒకటి పాపం. అయినా నీకు కావాల్సింది ట్యాక్సీ అయినా సెకండ్ వైఫా? సారీ సార్, నాకు ట్యాక్సీ కావాలి. ఇదిగో తీసుకో. థ్యాంక్ యూ సార్, మీ మేలు జన్మలో మర్చిపోలేను. కూర్చో కూర్చో. మేలు మాట దేవుడు ఎరుగు. ఏ రోజు వద్ద ఆ రోజు సిన్సియర్ గా స్ట్రిక్ట్ గా కట్టాలి. నేను చాలా స్ట్రిక్ట్. అద్దె సంగతి మర్చిపోండి సార్. వీడొకడు హవాలగడు అనవసరంగా ఫోన్ నెంబర్ ఇచ్చాను. తర్వాత తిడుగు కానీ ముందు ఫోన్ లో మాట్లాడవయ్యా. చెప్పు సేటు. ఏంటి ఏంటి చెప్పేది? నువ్వు అద్దె కట్టవా అని. అద్దె ఎందుకు కట్టింది సేటు? అయినా మీకు ఎందుకు వచ్చిందా డౌట్? రాదా మరి? టాక్సీలో నువ్వు తిరుగుతున్నావు, నీ కోసం నేను తిరుగుతున్నాను. నా కోసం డబ్బు 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 నా సెకండ్ వైపు తిరుగుతుంది. ఇదిగో ఎప్పుడు అడిగినా రేపు 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 అంటున్నావు. ఈ రోజు మాత్రం రేపంటే కుదరదు. పోనీ ఎల్లుండి. రేపు కాస్త ఎల్లుండి అయిందా? అవ్వా, నన్ను అనవసరంగా టెన్షన్ పెట్టు సేటు. నా పరిస్థితి నీకు తెలుసు కదా. నీ పరిస్థితి తెలుసు కాబట్టి నేను నీకు టాక్సీ ఇచ్చాను. నువ్వు మాత్రం అప్పులు తెచ్చుకొని సుఖంగా ఉన్నావు, నా అప్పు మాత్రం పే చేస్తున్నావు. సేటు, నేను డ్రైవ్ చేస్తూ సెల్ ఫోన్ లో మాట్లాడితే పోలీసులు చూస్తున్నారు. నువ్వు ఇలాగే కంటిన్యూ చేసావనుకో, నీ అద్దె వాడికి లంచం గాను ఫైన్ గాను కట్టాల్సి వస్తుంది. నువ్వు ఫోన్ పెట్టి. ఇది ఒక బ్లాక్ మెయిలింగా? చూడు, ఈ రోజు సాయంత్రం లోపున అద్దె నాకు కట్టకపోతే నేనే డైరెక్ట్ గా మీ ఇంటికి వెళ్ళి నువ్వే టాక్సీ డ్రైవ్ చేస్తున్నావు మీ ఆవిడతో చెప్పేస్తా. చెప్పండి సేటు, తొందరగా వెళ్ళి చెప్పేయండి. ఆ తర్వాత నీకు ట్యాక్సీ ఉండదు, అద్దె ఉండదు, నాకు నా భార్య ఉండదు. ఇద్దరు వెళ్ళి గంగలో దొక్కాలి. కట్టేస్తా అని చెప్తున్నాను కదా. ప్రతి అడ్డమైన వాడు బ్లాక్మెయిల్ చేసేవాడు. వీడొకడు ఎప్పుడు చూసినా ఆట కావాలా పాట కావాలాగా డబ్బు కావాలని ఫోన్ చేస్తూ ఉంటాడు. చెప్పు సేటు. ఏం చెప్పమంటావయ్యా? నువ్వు నిజంగా చెప్పు, ఎక్కడున్నావు? హ్యాబిట్స్ లో ఉన్నాను. నేను ఇప్పుడే కదా అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నాను. నేను ఇప్పుడే ఇక్కడికి వచ్చాను. ఒక చోట స్థిరంగా ఉండవా? స్థిరంగా ఉండడానికి ఇదేమైనా టెలిఫోన్ బూతా సేటు? సెటైర్లు ఎందుకు లేవయ్యా? నీ లెక్కనంతా చూశాను, 30,400 అయింది. అంతేనా? ఇచ్చేది చచ్చేది లేదు కానీ అంతేనా అంటావేంటి? ఇదిగో రేపు సాయంత్రం లోపు నా డబ్బు నాకు కట్టపోయావంటే నేను వచ్చి నా టాక్సీ తీసుకెళ్ళిపోతా. నేనేమన్నా కాదన్నానా? వచ్చి తీసుకెళ్ళిపోండి. ఏంటయ్యో అంత ధైర్యంగా తెగేసి చెప్తున్నావంటే? ఇదిగో నీ ఇష్టం వచ్చినట్టు పార్ట్ని నమ్మేసుకుని నన్ను పరీక్ష చేయొద్దు. నేను నీకు ఇచ్చినప్పుడు ట్యాక్సీ ఎలా ఉందో ఇప్పుడు కూడా నువ్వు నాకు అలాగే ఇచ్చేయాలి. అలాగే ఇవ్వాలనుకున్నాను సేటు, కానీ మీ ట్యాక్సీని మీరు చూసారనుకో గుర్తే పట్టరు. ఏంటి కలర్ వేయించావా? లేదు, కండిషనే మార్చేశాను. ఇదిగో ఏది ఎలా ఉన్నా సరే నా అద్దె మాత్రం నాకు కట్టాలయ్యో. నువ్వేం టెన్షన్ పడక సేటు, తొందరలోనే నీ అప్పులన్నీ తెచ్చేస్తాను. నేనే ఇక్కడే కాదు ఎక్కడ పడితే అక్కడ ఉంటాను. శ్రీకృష్ణ పరమాత్మను కదా. మరి నిన్న కనిపించలేదేమో. 4 బిట్టలు పట్టుకొచ్చా. అత్తది కృష్ణ వచ్చింది. ఎంతసేపు అయింది వచ్చి? నన్ను లొలికృష్ణ పిలవద్దు, నిజాలు చెప్పాలత్త. పోదులకి ఏం తక్కువ లేదు కానీ ఫోటోలు తీసుకొచ్చావా? నేను ఏటకెళ్ళి ఉట్టి చేతులతో ఎప్పుడు వచ్చానంత. ఏవి? నువ్వు పెద్ద వేటగాడవని తెలుసులే. అత్త, కేరళ కొబ్బరి, ఆంధ్ర ఆవకాయ, అబ్బో, హైదరాబాద్ బిర్యానీ, అమ్మో, చెన్నై సాంబార్, ఆహా. 4 ఫ్రెష్. అన్నిటికీ ఓకేనా? మనం ఎలా చెప్తే అలా అత్త. మనమంటే నువ్వా? అదేలే నువ్వే. అవును, ఇంత సడన్ గా కావాల్సి వచ్చిందేంటి? ఈ మధ్యన కంప్యూటర్ ఇంజనీర్ కుర్రగాళ్ళు ఎక్కువైపోయారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ లా. అయితే అత్త డబ్బు కూడా ఏమిస్తున్నారులే, మన సంగతి చెప్పు. మన సంగతి ఏంటి? వేడి సంగతి. వీళ్ళ సంగత ఏం చెప్పను అత్త. పెట్రోల్ ధర పెరిగింది, డీజిల్ ధర పెరిగింది, కరెంట్ ధర పెరిగింది. నీకు బాగా పెరిగింది. 40,000 ఇస్తా అత్త. నలుగురికి కలిపి. ఇంకో మాట చెప్పు. 30. వద్దులే, ఫస్ట్ ఓకే చేసుకో. అది రేపు వచ్చి అడ్వాన్స్ తీసుకో. అలాగే అత్త. బయట వర్షం ఏమో ఒళ్ళంతా తడిచిపోయి ఓవర్ హీట్ అయిపోయింది బాడీ అంతా. అలాగా? పైకి వెళ్ళి ఓసారి కూలింగ్ చేసుకోవచ్చా? ఇలా థ్యాంక్స్ అత్త. నా హీరోయిన్ ఏ రూల్ ఉందో. పెద్ద ఓసీ క్యాండిడేట్ దొంగ సచ్చినోడు, దొంగ వేధవానిచ్చే. నా బంగారు కొండలు. ఏంటే హీరోయినా, బాగున్నావా? అవును, ఈ మధ్య బాగా బలిసినట్టున్నావే. నువ్వు లావలేదేంటి? బాగా మాటలు నేర్చావు. సర్లే, ఇంకా మొదలు పెడదామా? చేయి. ఇంకేంటి విషయాలు? ఏముంటాయి విషయాలు? నన్ను హీరోయిన్ చేస్తానని తీసుకొచ్చావు.
ఇండోర్ అన్నావు అవుట్డోర్ అన్నావు ఇక్కడ ఏ డోర్లు లేవు ఆ కట్టం తప్ప అవన్నీ తర్వాత మాట్లాడచ్చే ముందు రాజు అవుతా ఇవాళ విషయం తేలాల్సిందే నన్ను హీరోయిన్ ఎప్పుడు చేస్తావు చెప్పు నేను హీరోయిన్ చేయాలంటే నేను ప్రొడ్యూసర్ కావాలి దానికి డబ్బు కావాలి అందుకే సంపాదిస్తున్నాను నిజంగానా నన్ను నమ్మో ఇంక నమ్మడానికి ఏముందిలే మూడు పాడు చేయకే ఇందా ఇది పెట్టుకో మాస్క్ ఏంటిది దేనికైనా టేస్ట్ ఉండాలి కాజోలు ఇంత పెద్ద హీరోయిన్ అవ్వాలి నువ్వు కూడా అట్టాగా ఉండు ఒక్క నిమిషం ఏంటది ఇది నువ్వు పెట్టుకో ఈడేవాడు సునీల్ శెట్టి మరి మాకు టెస్ట్లుంటాయి అమ్మని మారుతి కారు లాంటి తరివి బెంచ్మెంట్ అయిపోయావు వస్తా